హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను చాలా త్వరగా లెగిసిపోయాను. ఇదేంట్రా ఈడు సంధ్య కూడా ఇంత బేగా లెగిసిపోయాడు అనుకుంటున్నారా? చెప్తా వినండి. విషయం ఏంటంటే అసలు అయితే మా అన్నయ్య పూణే నుంచి బయలుదేరాడు. సో తనని పిక్ చేసుకోవడానికి సామర్లకోట స్టేషన్ అయితే వెళ్తున్నాను. ట్రైన్ అయితే 7 కానీ నేను మాత్రం 6:30కే బయలుదేరిపోయాను. అండ్ దెన్ బండి స్టార్ట్ చేసి పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు జర్నీ అయితే స్టార్ట్ చేసాను. బట్ ఓ ప్రాబ్లం అయితే ఎదురైపోయింది ఈ జర్నీలో. అదేంటంటే మంచి ఎక్కువ కురవడం వల్ల రోడ్ అయితే ఏమీ కనపడతలేదు. సో 2-3 మినిట్స్ ఈ గుడి దగ్గర అయితే ఆగిపోయాను. ఈ వీడియో సామర్లకోట వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కమెంట్ అయితే చేయండి ఈ గుడి గురించి. అండ్ దెన్ ఫైనలీ స్టేషన్ దగ్గరకు అయితే వచ్చాను. డబ్బులు వేస్ట్ చేయకూడదని ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా లాన్కి అయితే వచ్చాను నేను. ఆ తర్వాత ఫోన్ చెక్ చేస్తే నా 1.5 అవర్ టైం వేస్ట్ అయిపోయింది అనిపించింది. ఎందుకంటే ట్రైన్ అయితే 1.5 అవర్ డిలే అంట. ఇంకా ఏం చేస్తాంలే అని స్టేషన్ అంతా అలా తిరగడం స్టార్ట్ చేస్తాను నేనైతే. లిటరలీ నేను వచ్చి హాఫ్ అన్ అవర్ పైగా అయ్యింది. బట్ మంచి మాత్రం ఇంకా పోలేదు. అండ్ కొంతసేపట్లోనే నా ముందు అయితే వందే భారత్ ట్రైన్ వచ్చింది. అది కూడా స్పెషల్ ఎడిషన్, ఎందుకంటే ఇది ఆరెంజ్ కలర్ లో అయితే ఉంది. ఫైనలీ 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాత మా అన్నయ్య ట్రైన్ అయితే వస్తుంది. నేను మా అన్నయ్యని వెతికే లోపల మా అన్నయ్య నన్ను వెతికాడు. అండ్ లాస్ట్ కి నేను మా అన్నయ్య బయలుదేరిపోవడం బండి వేసుకుని ఇంటికి అవుతే ఆ దారిలో వెళ్తున్నప్పుడు మా కాలేజ్ బస్ అయితే కనపడ్డది. అన్నయ్య అయితే ఈ రోజు కూడా కాలేజ్ ఉందేట్రా అన్నాడు. బట్ తీరా చూస్తే అందులో స్టాఫ్ మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా మెల్లమెల్లగా మా ఊరు అయితే వస్తాం. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ గాయ్స్.